అంగరంగ వైభవంగా ఎర్రసాని వెంకటరమణ రాజమ్మ కుమార్తె నిశ్చితార్థం. వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా కమలాపురం నడిబొడ్డున గల ఎర్రసాని వెంకటరమణ రాజమ్మల ఏకైక పుత్రిక మరియు కొండాపురం గ్రామంలో ఉండే అశోక్ కుమార్ సలోమిల కుమారుడు అయిన విజయుల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా కమలాపురంలో జరిగింది. కార్యక్రమానికి బంధువులు, గ్రామ ప్రజలు వందల సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఇక ప్రేమ చాలా సందర్భాల్లో మనం చూపిస్తూ ఉంటాము, కానీ బాధ్యతలోనికి వచ్చేసరికి చాలా సందర్భాల్లో మనం చూపించం. ఈ ప్రేమను చూపించడంలో చాలా రకాలుగా మనం ప్రేమ ఉంటాము, కానీ ఆ యొక్క పనిలో బాధ్యతలోనికి మనం అనేక సందర్భాల్లో ఆ యొక్క భార్య పట్ల బాధ్యతలోనికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉంటాం. కొన్ని సందర్భాల్లో మా గురులం అంటది, ఎంచుకుంటా అంటది, నువ్వు ఎన్నిసార్లు నా కాల్లో తినావని. చాలా సందర్భాల్లో ఆ యొక్క జ్వరం వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము అంటే, బాగా నొప్పులు వచ్చినప్పుడు భార్య మాట ఉంటాం, కానీ భార్య కాళ్ళు ఒత్తడానికి మనం పెద్దగా ఇష్టపడం మగళ్ళు. కానీ దేవుడు ఇక్కడ నీ జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించాలా. కాబట్టి మన జీవితంలో ఆ యొక్క మరి ప్రత్యేకంగా విజయ్, హర్షిత, వీరి ఇరువురి జీవితంలో నేర్చుకోవలసినది ఏమయ్యంటే, ఈ యొక్క నిశ్చితార్థ విషయంలో ఆ యొక్క బాధ్యతను గురించినటువంటి వివరణలో అక్కడ దేవుడు అంటున్నటువంటి మాట అక్కడ రాయబడిన, పరిశుద్ధమైనది గాను, దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని దేవ వారి మాటలు, వారి క్రియలు నాయన మరి ప్రత్యేకంగా వారి యొక్క జీవన విధానంలో ఒక సిద్ధపాటును నాయన పరిశుద్ధాత్ముడమైన దేవ మీరు అనుగ్రహించి నీ కార్యములు జరిగించిన మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మోజెస్ గారు ఎక్కడున్నా కూడా ముందుకు రావాలా. సాగర్ రావాలా.